రైతన్నలందరికీ నమస్కారం. నేను మీ దేవరపుల ఫార్మర్ నరేష్. నేను ఈరోజు నిర్మరారు వేసుకోవడానికి బెడ్లు తయారు చేస్తున్నానండి. ఈ బెడ్లు తయారు చేసుకునేటప్పుడు నేల పొడిగా ఉంటే బాగుంటుంది. బెడ్ తయారైనాక మీద ఎలాంటి చిన్న పిల్లలు రౌతులు ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం తయారుగా నీట్గా ఉంటే బాగుంటుంది. ఇలా మనం బెడ్లు తయారు చేసుకున్నాక మన బెడ్లు ఎంత బాగున్నాయో చూడండి. ఇలా బెడ్లు తయారైనాక ఇలా లైన్స్ కొట్టుకోవడం జరిగింది. ఈ లైన్స్లో మనం గింజలు ఒక్కొక్కటి వేయడం జరిగింది. అందులో గింజకు గింజ ఒక 1/2 ఇంచు అటు ఇటు అన్నట్టు వేసామండి. అలా వేయడం వల్ల నారు మంచిగా వస్తుందని వేసాము. ఇలా చేయడం బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం ఇలా శారీస్ కప్పుకోవడం జరిగింది బెడ్కు. ఎందుకంటే ఇలా చీర కప్పుకొని మీద గడ్డి వేసుకోవాలి. మీద గడ్డి వేసుకోవడం వల్ల బెడ్ ఎప్పుడు తేమతోటే ఉంటుంది. మనం పూర్తిగా బెడ్లు కంప్లీట్ అయ్యాయి. ఇలా పూర్తిగా శారీస్ కప్పి గడ్డి వేయడం జరిగింది. చీర వేయడం కూడా ఎందుకంటే గడ్డిలో మనకు వరిగింజలు ఉంటే అవి మన నారు కన్నా మొదలు అవి వరిగింజలు మొలకెత్తుతాయండి. అందుకే మనం కింద చీర వేసుకోవడం ప్రాధాన్యత. గడ్డి కలుపు కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇలా గడ్డి వేసుకున్నాక వాటర్ మాత్రం బెడ్ నానే వరకు పూర్తిగా కొట్టండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.